ఈ గ్రామంలో ఒకప్పుడు రాజుల ఆచారాలకు తీపి గుర్తులుగా మండువాలోగిలి మధ్యలో పెళ్లి మండపాలు ఉన్న రెండు ఇళ్ళైతే ఆనాటి సాంప్రదాయాలకు గుర్తులుగా నిలిచి ఉన్నాయి. అసలు ఎందుకు ఈ గ్రామంలో అప్పట్లో వీటిని వాడేవారో తెలుసుకుందాం. ఇక ఈ గ్రామం పేరు కండవల్లి. గోదావరి నదీ తీర ప్రాంతం ఈ గ్రామం. ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారం. వేదాంగాలు చదివే బ్రాహ్మణులు ఇప్పటికీ ఉన్న అందమైన పల్లెటూరు ఈ గ్రామం. ఈ గ్రామాన్ని పూర్వం ఉత్తరేశ్వరపురం అని పిలిచేవారు. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్లోని తణుకు పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలోనూ, రాజమండ్రి నుంచి 49 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ గ్రామం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి స్వగ్రామం. అలాగే కోసూరి సుబ్బరాజు గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఈ గ్రామం వారే. కాకరాల సత్యనారాయణ 250కి పైగా సినిమాల్లో నటించారు. ఈయనది ఈ గ్రామమే. ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, ఈయనది కూడా ఈ గ్రామమే. ఇక సినీ హీరో రవితేజ గారు కూడా ఇక్కడే పుట్టి పెరిగారంట. మనం కండవల్లి విలేజ్ రాగానే ఈ విధంగా అయితే ఉంటుంది. హీరో రవితేజ గారికి సంబంధించిన హౌస్ అయితే అదంట. అంటే చిన్నప్పుడు ఇక్కడ ఉండేవారంట. మరి అమ్మమ్మ గారిల్లో తాతగారిల్లో మనకు తెలియదు. ఒకసారి ఆ విషయం కూడా అడుగుదాం. అలాగే ఈ గ్రామంలో వచ్చేసరికి మండువాలోగిలిళ్ళు లోపల కూడా కొన్ని కళ్యాణ మండపాలు ఉన్న ఇళ్ళు అయితే ఉన్నాయంట. ఇంకా ఆ హౌసెస్ ఎలా ఉన్నాయి కూడా లోనికి వెళ్ళిన తర్వాత చూద్దాం. నమస్తే అండి. అంటే రవితేజ గారు చిన్నప్పుడు ఇక్కడ ఉండేవారంట కదా, హౌస్ ఏదండి అది? ఇదేనండి. అంటే చిన్నప్పుడు అది తర్వాత వెళ్ళిపోయారంటారు ఇక్కడ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత కూడా మొన్నగా తర్వాత తాతయ్య గారు చాలా ఉన్నారు. వాళ్ళ తాతయ్య గారు నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత తాతయ్య గారు ఇక్కడే బాగా కాలం చేశారు. పొలం గట్ట బొల్ల అద్దె గట్ట ఉండేదండి. ఉండేవారు. రవితేజ గారు ఎప్పుడు రాలేదు ఇంకా. చిన్నప్పుడు అయితే ఆడుకునే ఇక్కడే ఉండేవారు. మీకు ఏమైనా ఐడియా ఉందంటారా? మాకు చిన్నప్పుడు చదువు బళ్ళు కట్ట వెళ్ళి రవితేజ అది ఒకటే విషయం ఉంటది. ఒకటి వేసి ఉంటుందా? ఓకే. అప్పుడు మీకు తెలుసు. మీకు ఇంక మళ్ళీ ఇంకా బోర్డు స్కూల్ కలిసి చదువుకున్నారు ఇద్దరు. ఇంకా ఆయన హీరో కాబట్టి అలా ఉన్నారు. మీరేమో ఇప్పుడు అలాగే వస్తే పోనీ అలాగే తెలుసుకుంటుందా? చిన్నప్పుడు ఇలాగే కలిసి తిరిగామని ఏదో గుర్తుంటదా? వస్తే గుర్తు వస్తుంది. అవునండి అవునండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మీ గ్రామంలో మండువాలోగిలిళ్ళు లోనేమో కళ్యాణ మండపాలు ఉన్నాయండి. ఏంటి ఎదరికి వెళ్ళాలండి? ఆ రోడ్ అంటే రైట్కి వెళ్తే కడకి వెళ్ళిపోతే ఉంటదండి. అన్నీ ఉంటది. రైట్ సైడ్ బాగా రైట్ సైడ్ ఉంటదండి. అంటే ఎక్కువ వ్యవసాయం అంటారు ఈ ఊరు కూడా? అంతా లంక భూమి కట్టండి. అయితే చూడడానికి మట్టికి మంచి పెద్ద టౌన్ లా ఉందండి మీది. పెద్ద ఊరు కదండి, మేజర్ పంచాయతీ. అందు గురించి అంటారు. సరేనండి. అయితే భూపతిరాజు రవిశంకర్ రాజు, ఈయననే మనం రవితేజ అని పిలుస్తున్నాం. అలాగే మాస్ మహారాజు అని బిరుదు కూడా ఈయనకి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో ఈయన జన్మించారు. కానీ బాల్యంలో పెరిగింది మాత్రం ఈ కండవల్లి గ్రామంలోనే. ఆ తరువాత తండ్రి జాబు కారణంగా హై స్కూల్ విద్య మొత్తం నార్త్ ఇండియాలోనే జరిగింది. జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్లో ఎక్కువ ఈయన చదువుకున్నారు. డిగ్రీ టైంకి విజయవాడ వచ్చి సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరంకు చెందిన కళ్యాణి గారిని వివాహం చేసుకున్నారు. ఈయన కుమార్తె పేరు మోక్షద, కుమారుడి పేరు మహాదన్. ఇంక ఇదే రవితేజ గారు చిన్నప్పుడు ఉన్న హౌస్ అంట. అంటే ఓన్ విలేజ్ ఇదేనంట. కాకపోతే తర్వాత వాళ్ళ ఫాదర్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. హౌస్ అయితే ఎలా ఉందో చూడొచ్చు. ఇంక మొత్తం పాడుపడిపోయింది. ఇంకా ఒకసారి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా గ్రామం అయితే చూద్దాం. చాలా రోజులు వాళ్ళ తాతగారు అయితే ఉన్నారంట ఈ ఇంట్లో. అప్పుడు బాగానే ఉందంట ఈ హౌస్ వచ్చేసరికి. ఇంకా ప్రస్తుతం అయితే ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ హౌస్ అయితే కొంచెం పాడైంది. ఇప్పుడు ఇక్కడ నుయ్యి కూడా చూడొచ్చు. ఇవన్నీ కొంచెం బాగానే ఉన్నాయి. ఇప్పుడైనా ఎవరైనా కొంచెం చూస్తే ఇల్లు బాగానే ఉంటుంది. లేదంటే ఇంకా మొత్తం పాడైపోయే అవకాశం అయితే ఉంది. తెలుగు సాహిత్యానికి సంబంధించి 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగునాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకరు. ఈ చిలకమర్తి వారి గురించి అయితే చాలా మందికి తెలుసు. ఈయనకున్న బిరుదులు వచ్చేసరికి మహాకవి, కళా ప్రపూర్ణ ఈయన బిరుదులు. 22 సంవత్సరాల వయసులో ఈయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు 1,00,000కి పైనే అమ్ముడుపోవడం అనేది ఆ సమయంలో సాహిత్య చరిత్రలో నిలిచిపోయిన మైలురాయి.
ఇక చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వచ్చి ఇదే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వెంకన్న రత్నములకి 1867 సెప్టెంబర్ 26న జన్మించారు. ఇక ఈయన గురించి చెప్పాలి అంటే ప్రత్యేకంగా ఒక వీడియోనే చేయాలి. ఇక మన స్కూల్ పుస్తకాల్లో కూడా చిలకమర్తి వారిని మనం చూడొచ్చు. ఇక ఇదే గ్రామంలో జన్మించిన కోసూరి సుబ్బరాజు గారి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈయన వచ్చేసరికి ఈ గ్రామంలో మాతామహుల ఇంటిలో కోసూరి సీతారామరాజు చంద్రమ్మలకు జన్మించారు. అయితే వీరి తాతలది తల్లిదండ్రులు పెరిగింది సొంత ఊరు మాత్రం అప్పటి నరసాపురం తాలూకా జున్నూరి గ్రామం. అయితే స్వతంత్రం తెచ్చిన వారిలో కొంతమంది పేర్లు బయటికి వచ్చాయి, కానీ గోదావరి జిల్లాల్లో తప్ప ఈయన పేరు అంతగా బయటికి రాలేదు. 16 సంవత్సరాల చిన్న వయసులోనే జాతీయ ఉద్యమంలోకి అడుగుపెట్టి 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 16 సంవత్సరాల ప్రాయంలోనే మద్యపాన నిషేధ ఉద్యమం సందర్భంగా జైలుకు కూడా వెళ్ళారు. శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో పోలీసులు 2 రోజులు తీవ్రమైన లాఠీచార్జి చేశారు. 1932 సంవత్సరం తరువాత స్టేషన్లో పలుమార్లు లాఠీచార్జి ఈయన మీద జరిగింది. అప్పుడు చావు అంచుల దాకా వెళ్ళినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు సుబ్బరాజు గారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులు ఆంగ్ల సైన్యంలో చేరవద్దు అంటూ యుద్ధ వ్యతిరేక ప్రచారం చేశారు సుబ్బరాజు గారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కండవల్ని కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఏంటంటే మండువా లోగిలిల్లే కాకుండా మండువా లోగిలి లోపల వచ్చేసరికి మండపాలు ఉన్నాయి. అంటే ఈ ఇంట్లో ఎవరి పెళ్ళిళ్ళు జరిగినా సరే ఈ మండపాల్లోనే జరిపించుకుంటారంటే ఈ ఊర్లో ఇదివరకు అలా ఉండేదంట. ఈ హౌస్ కూడా లోనికి వెళ్ళి చూద్దాం. ఇదైతే మేళ్ళ అంటుంది కానీ ఇది మామూలుగా తర్వాత కట్టిన బిల్డింగ్. లోన్ వచ్చేసరికి మండువా లోగిలి లోపల కళ్యాణ మండపం ఉన్న హౌస్ అయితే ఉందో అది చూద్దాం రండి. ఇది మామూలుగా తర్వాత కట్టిన బిల్డింగ్ మాట అండి ఇది. ఓకేనండి. ఇదండి. ఓకే. అప్పుడు ఇది వాడేవారు అన్నమాట. ఈయన మీ మామయ్య గారు మీ అత్తయ్య గారు అండి. ఓకే. చిన్న వరహాల రాజు గారు అంటారు అనమాట అండి. మీ మరిది గారు. ఓకే ఓకే. ఈయన పెద్ద కొడుకు అండి. ఓకే. ఈయన మీ హస్బెండ్ అండి. ఓకే ఓకే ఓకే. ఇల్లు ఒకసారి చూద్దాం. మండపం ఇది తర్వాత అంటే ఇది కూడా పెంకుటిల్లే. పెంకులు ఉండేమాట పైన. దీన్ని స్లాబ్ వేసారన్నమాట అండి. ఓకే 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 అండి. ఓకే దా చూడొచ్చు కళ్యాణ మండపం ఇదైతే. ఇక్కడే పెళ్ళిళ్ళు జరిగినాయి. చుట్టూరు కూర్చోడానికి అన్నమాట. ఈ అరుగు కూడా అంత ఎత్తులో ఉన్నాయి. దాని గురించి ఇవన్నీ
అసలు మొత్తం ఆ పూలన్నీ మీరే పొద్దున్న తీసుకున్నారు, చెట్ల నుంచి కోసుకుని రోజు పొద్దున్న సాయంత్రం కూడా మార్నింగ్ రోజు. ఓకే. ఆవిడ మా అమ్మగారు మీ అమ్మగారండి కేసుల కుర్రు ఆవిడది. కేసుల కుర్రు. ఓకే ఓకే. ఆయనండి ఆయన స్వామీజీ తిరుపతిలో ఉండేవారు. ఆ స్వామీజీ తిరుపతిలో. ఓకే. ఆ సాయిబాబా అంటే నాకు ఇష్టం. ఈయన సాయిబాబా అంటే సాయిబాబా దగ్గర నెలలు ఉండి నెలలు ఆయన ఇంటర్వ్యూ తీసుకుని బాగా భక్తిగా ఉండేవారు. ఈ సీతారాం ఈవిడ మీ అమ్మగారు, ఈవిడ ఎవరండి? ఆవిడ మా అత్తగారు. మీ అత్తయ్య గారు. ఓకే ఓకే. మొత్తం అందరినీ కూడా దేవుడి గదిలోనే పెట్టి చూసుకుంటున్నారు మీరు. గ్రేట్ అండి నిజంగా. సీతారాముల చూటి చాలా బాగుంటుంది, ఎంత అందంగా ఉంటుందో చూటి. అది నిజంగా ఉన్నట్టుందండి దగ్గర నుంచి తీసుకుంటే. అసలు వదిలిపెట్టలేక అలా దేవుడి గదిలో పక్కన పెట్టుకుని పూజిస్తున్నారు అనమాట. ఆ పనులు చూసావా? లైట్లు మీరే పెట్టారండి సెట్టింగ్ ఇది? దేవుడి గదిలో కూడా ఎప్పుడు లైట్ అలాగే వెళ్తూనే ఉంటుంది, రాత్రులు పగలు. నేను ఊరికి వెళ్ళిపోయినా లైట్ అలాగే ఉంచుతాను. ఈ లైట్ మాట అండి. నెక్స్ట్ ఇంకొక ఈయన మహర్షి, ఈయన రమణ మహర్షి. వెళ్ళారండి అక్కడికి, రమణాశ్రమానికి? ఓకే ఓకే. ఇదంతా బయట అండి. ఓకే. ఇది మాట అండి. ఇంటి మీద మానపిల్లలు తిరుగుతున్నాయి. మౌన్ పిల్లలు వచ్చి పీకెత్తున్నాయండి. పెంచులన్నీ పాడు చేసేస్తున్నాయని ఇప్పుడు నేపించి ఆ పైన వేయిందామని ఇప్పుడే నేయించారన్నమాట. నేయించమైంది. ఓకే. ఇలాగా వేస్తే ఇంకా రాకుండా ఉంటాయండి. అబ్బాబ్బా. ఇది మొక్కలు అవి వేసుకుంటాను అంటారండి. ఇది నిమ్మ చెట్టు మీదేనండి ఇది? ఓకే. చాలా ఇది మొక్కలకేమో బాగుందండి దొడ్డు అంతా. వద్దులేండి, ఇక్కడ నుంచి తీస్తాను. పంపర్ ఇది కూడా ఇంకో చెట్టు ఉందండి, పంపర్ పనస్ చెట్టు. ఇక నిమ్మ చెట్లు ఇవన్నీ. ఇది భలే వెరైటీ. కోసుకోవచ్చండి ఒకటి? ఒకటి కోయొచ్చా? అంతే. ఇది చూడు నిమ్మకాయలు, ఇంకో వెరైటీ. ఇది ఇలా చూపించు. చెట్టు అంతా అంటే ఇవి కొంచెం వెరైటీ నిమ్మకాయలు అంట. కమలా నిమ్మకాయలు వలుసుకొని తినొచ్చు. ఎంత రసం ఉంటుందో. అది కూడా ఇలాంటిదే పెద్దది, ఇంతంత కాయ ఉంటుంది ఈ చెట్టుదండి. ఇంతంత కాయ ఉంటుంది. కమలాకమలాగే ఉంటుంది. ఓకేనండి. ఓకే. అది పంప పనస్. మీరే ఎన్ని పొద్దున్నే లేసి ఎన్ని చూస్తారు మళ్ళీ వచ్చి? మనుషులు ఉంటారు కదా. ఉంటారు. ఉన్నా కానీ మనం దగ్గరుండి చూసుకుంటేనే కదా. ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు శుభ్రంగా ఉంటుంది ఇలాగా. ఓకే. హైదరాబాద్ వెళ్తే 4-5 నెలలు అక్కడ ఉండిపోతే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దగ్గరుండి చేయించుకోవాలి. ఈ వర్షం నీరు ఎటు వెళ్తుందండి? ఇటు వెళ్తుంది అంటారు బయటికి? మరి చాలా ఎక్కువ వచ్చినా వెళ్ళిపోద్దండి ఇందులోంచి? అంటే బాగా ఎక్కువ వర్షం కురిసింది అనుకోండి, లాగేస్తుందండి. నెంపాదికి వెళ్తాయి బట్టండి. ఒకటే ద్వారం అండి వెళ్ళడానికి. ఓకే ఓకేనండి.
ఇక్కడ నుంచి అలా ఇంకొక 2 మండపాలు ఉండి అండి ఇప్పుడు లేవండి, ఇప్పుడు లేవు, తీసారు. పక్కోళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. అలాగేమో అవన్నీ ఇప్పి ఇది అప్పుడు పెట్టంటారా? ఇది బాక్స్ బోసాను పెట్టి ఏం పెట్టుకునేవారండి అప్పట్లో? ఇవి ఏమైనా గుర్తుందండి? సామాన్లు పెట్టుకునేవారు. తర్వాత మాకు బియ్యం ఆడించి ధాన్యం ఆడించి బియ్యం బస్తాలు దాన్ని ఎండ వేసేసేవారు. దాన్ని వేసుకునేవారు. ఇంట్లో ఒక 50 మంది ఉండేవాళ్ళం. ఈ ఇంట్లోనండి 50 మంది, 4 అన్నదమ్ములమ్మ, 4 అన్నదమ్ములు, పిల్లలు అందరూ కలిసి 50 మంది ఉండేవారు. ఒక వంట. ఉమ్మడి కుటుంబం 50 మంది ఉండేవారు. అలా ఇంకా ఎవరి పనులు ఉండి ఇంక సాయంత్రం అయ్యేసరికి అందరూ సరదాగా ఉండేదేమోనండి ఇల్లు. ఇల్లంతా తొందరగా పిల్లలతోటి ఇల్లు సరిపోయేది కాదు అప్పుడు. ఇప్పుడేమో ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంది. ఎవరికాళ్ళు ఎక్కడికక్కడ టౌన్స్ లో సెట్ అయిపోయి. ఆవిడ వరహాలరాజు గారు భార్య, పెద్ద వరహాలరాజు గారు అంటారు. ఓకే అండి. ఓకే. ఇప్పుడు కోళ్ళపాలు అవి ఉన్నాయి. తణుకులో ఉంటున్నారు వాళ్ళ కొడుకులు వాళ్ళు అందరూ. తణుకులో ఆవిడ పోయింది. ఓకే. ఓకేనండి. సినిమా వాళ్ళు కూడా వచ్చేవారు. సినిమాలు ఏమైనా తీసారండి ఇక్కడ? ఇక్కడ తీయలేదు కానీ మద్రాసులో తీసేవారు చిన్నవరహాలరాజు గారు. ఈయన ఈయన. ఓకే. మద్రాసులో తీయించేవారు మాట అండి. మద్రాసులో తీయించేవారు చిన్నవరహాలరాజు గారు. అతను చిరంజీవి విజేత సినిమా. ఓకే. తర్వాత బాలకృష్ణ అంటాళ్ళు ఎక్కడైనా సినిమాలప్పుడు ఇక్కడికి వచ్చి లంచ్ మీ ఇంటికి వచ్చేవారు అనమాట అండి లంచ్ కి. ఎవరు? విజయశాంతి గారు వచ్చారండి. విజయశాంతి, బాలకృష్ణ కూడా మీ ఇంటికి వచ్చారు. రంగనాథ్. ఓకేనండి. ఓకే. అప్పుడు అంత కలగా ఉండేది మాట అండి. కోడూరుపాడులో కూడా మా ఊళ్ళే ఉండేవారు. ఎవరండి? కోడూరుపాడు అమలాపురం దగ్గర ఐడియా ఉంది. అక్కడ సినిమా తీసినా ఇక్కడికి వచ్చి ఇక్కడ భోజనాలు అయ్యింది ఇక్కడే ఉండేమాట. ఓకేనండి. ఇక్కడ ఎవరెవరి పెళ్ళిళ్ళు మీ పిల్లలు అందరూ ఇక్కడే జరిగినాయండి? మీ పిల్లల పెళ్ళిళ్ళు అందరూ కొంతమంది అయినాయి, కొంతమంది ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళందరూ తణుకులో అక్కడ అలా హాల్లో చేసేవారు. కొంతమంది పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, ఏం వచ్చినా శుభకార్యం వచ్చినా, పౌట్లెట్టినా, పెద్ద మనుషులు అయినా ఇక్కడ పెడతారు. కళ్యాణ మండపమే పెట్టి డెకరేషన్ చేసి. ఓకే. ఓకే. నిజంగా ఎంత బాగుంటుందండి ఇందులో చేస్తే అసలు. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అవునండి. ఎప్పటికైనా ఇల్లు వదలకూడదు, కళ్యాణ మండపం ఉంచుకోవాలంటున్నారు పిల్లలు. అవునండి. మండప ఇల్లుకి ఉండవంట కదండి, దోషాలు ఏమి ఉండవంట కదా. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ మండప ఇంట్లో ఉండేవారు ఎవరు ఉన్నారు? వాళ్ళు కూడా చాలా మంది బయటలు సెటిల్ అయ్యారు. కాకపోతే ఆవిడ ఏంటంటే ఈ మండువా ఉండాలి, ఈ అలా కళ్యాణ మండపం ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆవిడే చూసుకుంటూ మళ్ళీ దీన్ని ఒక 2-3 పని చేస్తారంటారండి. ఇల్లు తొట్టడానికి కానీ మళ్ళీ మెయింటెనెన్స్ అంతా అలా దగ్గరుండి చూసుకుంటున్నారు అనమాట. మీరైతే ఈ గదిలో ఉంటారండి? 4 రైతులు ఉంటారు. రైతులండి. పెట్టుకుంటారు. ఓకే. ఓకే. ఇది మీరుండి గది మాట అండి? ఇది ఈ 2 గదుల్లో ఉంటారు. ఈ ఫోటో ఎవరు? మీరండి? ఒకసారి ఆవిడ అంటే మీరు 20 సంవత్సరాల క్రితం అంటారా? మీ మనవరాలండి. సంవత్సరాలు అవుతుందండి ఈ ఫోటో? ఈ ఫోటో ఎన్ని సంవత్సరాల క్రితం దిగిందంటారు? ఇది 2010లో. మీరు రాజుగారు, నెక్స్ట్ మీ మనవరాలు అన్నమాట. ఈ ఫోటో అండి? మీ అమ్మాయి మీరు. ఇప్పుడు వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉంటున్నారంటారండి? ఓకే. ఓకే. ఈ ఫోటో అండి? ఓకే. మీ 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 అమ్మాయి, మీ అల్లుడు గారు అన్నమాట. ఓకే. మీ హస్బెండ్ మీరే అప్పుడు? ఓకే. ఓకే. మీ పెళ్లి టైంలో అంటారా తర్వాత? ఓకే. అప్పుడు దిగినప్పుడులో తీసిన ఫోటో అన్నమాట అండి. ఓకే. ఈ మేడ కూడా పాతదే, చాలా లావుగా ఉంది ఇది. అంటే ఇటుక వరుసలు 2 వరుసలు 2 అడుగులు. ఓకే. 2 అడుగులు ఉంటుంది అన్నమాట అండి.
ఇదేంటండి ఇది తర్వాత ఇది చేయించి ఫోన్ కోసం ల్యాండ్ లైన్ ఉండేది కదా, దానికోసం చేయించింది. ఓకే ఓకే బాగుందండి నిజంగా అసలు. ఈ గురువులు అంటే మాకు ఇష్టం. ఓకే ఓకే ఆయన కృష్ణుడు కృష్ణుడు ఉయ్యాలన్నా కృష్ణుడన్నా ఉయ్యాలు. ఓకే ఉయ్యాలు స్పెషల్గా చేయించారు అనమాట. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళు చిన్నప్పుడు చేయించుకుంది, ఇప్పుడు రంగులేయించి ఆడ పెట్టుకున్నారు అలాగా మీరున్న రూమ్లో. ఇక ఇంకొక వ్యక్తి ఇదే గ్రామంలో జన్మించిన కాకరాల సత్యనారాయణ గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈయన అప్పట్లో 250కి పైనే సినిమాల్లో నటించారు, కానీ ఈయన పెద్దగా ఈ తరం వారికి తెలియదు. అదేవిధంగా ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొంతమందికి డబ్బింగ్ కూడా చెప్పారు, కొన్ని సీరియల్స్లో కూడా నటించారు. ఇవన్నీ పక్కన పెడితే సమాజం కోసం ఎంతో చేయాలి అనే తపన ఈయనది. అలాగే సమాజం కోసం ఆయన సతీమణి కూడా అదే ధోరణిలో తన మరణం అనంతరం ఆమె అన్ని అవయవాలను దానం చేశారు. అదేవిధంగా వీరి ఇద్దరు అమ్మాయిలు కూడా చదువు మధ్యలో ఆపేసి మేము సమాజం కోసం ఏదో చేయాలి అనుకుంటున్నాం, దానికోసం మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పినప్పుడు సత్యనారాయణ గారు ఎదురు చెప్పలేదు, కానీ చదువులు పూర్తి చేసుకుని వెళ్ళమన్నారు. ఇప్పటికీ వారు అదే బాటలో ఉన్నారు. అసలుగా తాటాగిళ్ళు కూడా ఉన్నాయంట, మామగారు చెప్తున్నారు. ఈ 3 ఇళ్ళు తాటాగిళ్ళు కనపడుతున్నాయి. ఇంక ఈ ఊర్లో ఇంకెక్కడ తాటాగిళ్ళు కనిపించట్లేదు. మ్యాక్సిమం ఏ ఊర్లో కూడా ఈ మధ్యలో తాటాగిళ్ళు అయితే కనిపించట్లేదు. మామగారు ఏంటి మరి తాటాగిళ్ళు గవర్నమెంట్ ఇల్లు ఇస్తుంది, మీకు ఇవ్వలేదా? అదేంటండి మరి ఏంటి ఇలా ఈ తాటాగది ఎలా నేంతారు మరి? అయ్యే కష్టపడిపోతున్నాం. డబ్బులు ఎలాగున్నా కానీ తాటి చెట్లు ఇచ్చినాక తాట కొట్టి వాళ్ళు ఉండలేదు, తాటకి కొట్టి వాళ్ళు ఉండలేదు, నేసి కూడా జరుగుతులేదు. మరి తాతయ్య గారు ఏం చేస్తారు? తాతయ్య గారు కాలం చేసేసారు. కాలం చేసేసారు. మీరు కొట్టేది చూసుకుంటారు అనమాట. ఏదో 3 చేసాలు ఇట్టాం. ఈ గవర్నమెంట్ సైడ్ ఇల్లు కట్టించిందిగా, వచ్చినట్టే వచ్చినాయి కానీ రాలేదు. ఇప్పుడు మీ కండవల్లిలో మండప పెంకిళ్ళు ఉన్నాయి కదా, అవి ఎదరొక ఇల్లు చూసాం, ఇంకొకటి ఇల్లు ఆయిందండి ఇక్కడ ఇక్కడ అది కూడా మండవల్లోకిలే. అటు ఇటు ఇల్లు ఉంటుంది దాని. ఇంకా మీ ఊరు ఇంకా స్పెషాలిటీస్ ఏమున్నాయి మీ ఊరికి? ఊరంతా మేము చూడం కదా, మా పక్కన కానీ పెద్దది వెళ్ళం, మాకు తెలవమ్మ. మీకు తెలదా? మనం ఈ 2 ఇల్లులు అయితే మామూలు ఇల్లులు, ఈ పెంకిటిల్లులు మండవల్లోకి ఇల్లు అయితే కాదు, కానీ పెద్ద ఇల్లులు. దగ్గర 70 సెంట్లు అయితే 2 పెంకిటిల్లు ఉన్నాయంట. బయట నుంచి ఆ 2 పెంకిటిల్లు కూడా ఎలా ఉన్నాయో సరే చూద్దాం. ఇంకా ఈ 2 హౌస్లు వచ్చేసరికి 1930లో కట్టిన ఇల్లులు ఈ 2. ఎదరంతా ఖాళీగా స్థలం, అలాగే ఈ స్తంభాలు అవి కూడా చూడవచ్చు. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి.
ఈ గ్రామంలోని ఇంకొక ఇంటి గురించి అయితే నెక్స్ట్ ఒక వీడియో ఉంది. అదేంటి అంటే పూర్వం ఒక్కో గదికి ఒక్కో చెక్కతో డోర్స్ చేయించేవారంట. ఏ డోర్ని కొడితే దానికి వచ్చే శబ్దాన్ని బట్టి వారెవరో ఈ ఇంటి గల వారికి తెలిసిపోయేదంట. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.